మనం ఈ వీడియోలో వృద్ధులు చేసే కొన్ని పొరపాట్లు తమ జీవన శైలిలో వాటి గురించి చర్చించుకుందాం. వయసులో ఉన్నవాళ్ళు ఎలా ఉన్నా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది, ఎందుకంటే వాళ్ళకి శక్తి ఉంటుంది శరీరంలో. వృద్ధులకి అలా కాదు కదా. 60-70లో ఉన్నవాళ్ళు చిన్న పొరపాటు చేసినా పెద్ద చెడు జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వృద్ధుల అలవాట్లు ఉదయకాలం ఎలా ఉంటాయో చెప్పుకుంటే ఇలా ఉంటుంది. దేవుడు ఉదయాన్ని ఎంతో ఆహ్లాదకరంగా సృష్టించాడు. మనిషి జీవితంలో ఆ వేకువ చాలా ప్రభావాన్ని చూపిస్తుంటుంది. ఆదికాలం ఋషుల నుంచి నిన్న మొన్నటి మహానుభావుల వరకు కూడా ఎందరో ఉదయాన్నే లేచి ఆ సమయాన్ని ఎన్నో విధాలుగా సద్వినియోగం చేసుకుంటూ ఉండటం మనకు తెలుసు. ఉదయం ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్థిరత్వాన్ని ఇస్తుంది, చురుకుదనాన్ని ఇస్తుంది. మన దేహం రాత్రి 7-8 గంటల పాటు నిద్రలో గడుపుతూ ఉంటుంది. అది నిద్రలో ఆ దేహానికి విశ్రాంతి సమయం. ఆ సమయంలో రేపటి పగలు జీవనం కోసం దేహం తనని తాను రీఛార్జ్ చేసుకుంటుంది. ఆ వేకువ మరో రోజుకి ఆహ్వానం పలుకుతూ ఉంటుంది. కానీ మనం ఆ వేకువని తేలిగ్గా చూస్తాం, కొన్ని తప్పులు చేస్తాం. వాటిని సరిదిద్దుకోవాలి. సరిదిద్దుకుంటేనే దేహం చక్కని స్థితిలో ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు తప్పనిసరిగా కొన్ని పద్ధతులు ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అవేంటో చూద్దాం ఇప్పుడు. చాలామంది వృద్ధులకి లేవగానే చురుగ్గా లేనట్లు ఉంటుంది, కీళ్ళు బీసిపోయినట్లు కూడా అనిపిస్తుంది. ఎండెక్క కొద్దీ తలనొప్పి కూడా వస్తుంది కొంతమందికి. దీనికి కారణం ఏమిటంటే డీహైడ్రేషన్. డీహైడ్రేషన్ అంటే నీళ్లు లేని స్థితిని డీహైడ్రేషన్ అంటాం. దీనికి కారణం మనం లేవగానే వీళ్ళు మంచినీరు తాగరు. దప్పిగ్గా లేరుగా ఏం తాగుతాంలే అంటూ ఉంటారు. నీరు తాగరు కానీ లేవగానే కప్పు కాఫీ లాగిచ్చేస్తారు. ఒక విషయం తెలుసుకోవాలి. రాత్రి నిద్ర తర్వాత శరీరంలో నీటి కొరత ఏర్పడి ఉంటుంది. అలా ఎందుకంటారా? మనం గురి పెట్టే సమయంలో లోపల ఆత్మారాముడు వరకు కూర్చోడు. ఆయన పనిచేస్తూనే ఉంటాడు. గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, జీర్ణాశయం ఇలా ఎన్నో పనిచేస్తూనే ఉంటాయి. మనకి తెలియదు. లోపల ఎన్నో రసాయన చర్యలు జరుగుతుంటాయి. వీటన్నిటికీ నీరు వినియోగం అవుతూ ఉంటుంది. మనం దాన్ని పట్టించుకోం. పొద్దున్నే నీరు తాగకపోతే అన్ని బాధలు మొదలవుతాయి. నీరసం, అలసట, చీకాకు, అజీర్తి, విష పదార్థాల దేహం నుంచి బయటికి పోలేకపోవడం, తద్వారా రోగాలు. నిజానికి వృద్ధులకు దప్పిక ఫీలింగ్ తక్కువే ఉంటుంది. అంచేత వాళ్ళు నీరు తాగటంలో నిదర్శనం చేస్తారు. ఈ పద్ధతి మారాలి. మంచం పక్కన తప్పనిసరిగా మరచెంబును బాటిల్లో పెట్టుకుని లేవగానే తాగాలి. మామూలు నీరు తాగలేదనుకోండి, మీరు అలా తాగలేకపోతే అరచెక్క నిమ్మరసం పిండుకోండి. గోరువెచ్చని నీటిలో అరచెంచా తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. కొన్నాళ్ళకి చూడండి మీలో ఎంత మార్పు కనపడుతుందో. శరీరం అంతా తేలికైపోయి చక్కగా ఉంటుంది. వృద్ధులు చేసే రెండో తప్పు బ్రేక్ఫాస్ట్ తినకపోవటం, నిర్లక్ష్యం చేయటం. తింటేనేమో చెత్త తినటం, లేకపోతే అసలు తినకపోవటం. బ్రేక్ఫాస్ట్ తీసుకోరు కానీ కాఫీలు మాత్రం తాగేస్తారు. మరీ మనం అతను చేస్తే 2 బిస్కెట్లు తింటారు వాళ్ళు. 10-11 గంటల కల్లా బ్రేక్ఫాస్ట్ అనేది సాధ్యం కాదు అంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ తినకపోవడంతో మన శరీరానికి ఇంధనం దొరకదు. రాత్రంతా చాకరీ చేసిన దేహావయవాలకి కాస్త తిండి పెట్టాలా వద్దా? బ్రేక్ఫాస్ట్ అంటే స్వీట్స్, కాఫీ, బేకింగ్ చేసిన పదార్థాలు కావు. ఎందుకంటే అవి లోపల చక్కెరలను పెంచుతాయి. రీడింగ్ జామ్ అని పెరిగిపోతుంది. బ్రేక్ఫాస్ట్ అంటే కష్టాలు తెచ్చి పెట్టకుండా ఉండాలి. పోషకాలు ఉండాలి. కోడిగుడ్లు, పెరుగు, స్వీట్స్, ఫైబర్తో కూడిన పళ్ళు, నట్స్, హోల్ గ్రెయిన్స్, ఓట్ మీల్, వీటిలో ఇష్టమైనవి ఎంచుకోవచ్చు. మనం పాలు, అరటిపండు కూడా తీసుకోవచ్చు. కానీ మధుమేహగ్రస్తులు అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మనం ఈ వృద్ధులు చేసే మూడవ తప్పు కదలికలను నిర్లక్ష్యం చేయటం. కొందరు నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగేసి వాకిట్లో పేపర్ వచ్చిందా లేదా చూసేసి ఆ పేపర్ చేతితో పట్టుకుని పడక కుర్చీలో వాలిపోతారు. కాస్త అటు ఇటు నడవడానికి కూడా బద్ధకమే. దానివల్ల వెన్ను నొప్పి, కీళ్ళ నొప్పులు రాకేమవుతుంది? ఎవరైనా ఆక్షేపిస్తే ఈ వయసులో ఇంకేం పీకాలి, మేము మరాథాన్ పోటీలకు పోవాలా ఏంటి అంటారు.
లేవగానే కాస్త కాళ్ళు చేతులు స్ట్రెచ్ చేసి వరండాలో నడవచ్చు కదా. మన వయసు మళ్ళిన వారికి అదే కాస్త చురుగ్గా ఉంచే చర్య అనమాట. మనమేం జిమ్కి వెళ్ళక్కర్లేదు కదా. బెడ్ మీదే చేతులు కాళ్ళు చాచి లేచి మణికట్టు భుజాలు గుండ్రంగా తిప్పుతూ, మెడ అటు ఇటు తిప్పుతూ, కళ్ళు గుండ్రంగా తిప్పుతూ, అలాంటి చిన్న చిన్న పనులు చేసే చాలు. అదే కదలికంటే మనకు సంబంధించినంత వరకు. అప్పుడు శరీర భాగాలు మేల్కొంటాయి, పగలంతా ఫ్రెష్గా పనిచేస్తాయి. ఇక 4వ తప్పు మనం చేసేది ఏంటంటే బెడ్ కాఫీ తాగటం. చాలామంది అలవాటు ఇది. అప్పటికి దేహం చురుగ్గానే ఉంటుంది. ఆ కాఫీ తాగితే 10 గంటలకల్లా మళ్ళీ మామూలు సూరం అంటూ ఉంటాం. అసలు పరగడపున కాఫీ తాగకూడదు. ఎందుకంటే అది మన దేహంలో కార్టిసాల్ హార్మోన్ దానిని అటాక్ చేస్తుంది. కార్టిసాల్ హార్మోన్ ఏం చేస్తుంది? మనం నిద్రలేవగానే శరీర అవయవాలను నిద్రలేపి అది అలారం లాగా పనిచేస్తుంది. ఆ పని మనం కాఫీకి అప్పగిస్తే ఏమవుతుంది? 2 క్లాష్ అవుతాయి. కాఫీ అనేది ఆ కార్టిసాల్ పనిలో జోక్యం చేసుకుంటే మధ్యలో దేహం అలాడిపోతుంది. దేహ సహజ గడియారం మొరాయిస్తుంది. పోనీ రోజంతా చురుగ్గా ఉంచుద్దా ఆ కాఫీ అంటే తాగిన గంటకల్లా మళ్ళీ మామూలే, ఉసూరుమంటా ఉంటాం. అసలు కాఫీ అనేది ఒక యాసిడ్. అది పొద్దున్నే ఖాళీ కడుపులోకి పోయి చేసే ఆగం అంతా ఇంత కాదు. కడుపులో అది పడగానే తిక్కబడుతుంది. ఫలితం గుండె మంట, అజీర్ణం, ఒంటేళ్ళకి పదే పోవాల్సి రావటం ఇలా ఉంటుంది. నాకు ఎన్నో ఏళ్ళు అలవాటు అయ్యా. ఇది ఎలా మానటం అనక్కర్లేదు. పొద్దున్నే నీరు తాగండి, కాస్త లైట్గా అటు ఇటు బ్రేక్ఫాస్ట్ చేయగానే కాఫీ తాగండి. మళ్ళీ దానికి అంటారు, అమ్మో బ్రేక్ఫాస్ట్ కాగానే అంటే అది ఎప్పటికి అవుతుంది, మేము ఎప్పుడు కాఫీ తాగాలంటే ఓ పని చేయండి, మంచినీరు తాగి అటు ఇటు తిరగండి కాసేపు. ఆ కార్టిసాల్ అనేది తన పని చేసి వెళ్ళిపోయాక తాగండి కాఫీ హ్యాపీగాను. ఇక 5వ తప్పు మనం చేసేది మనస్సును పట్టించుకోకపోవటం. అంటే ఆ మనసు ఒకటి చెప్తుంటే మనం ఒకటి చేయటం. 60-70 అయితే రిటైర్ అయిపోయి ఉంటాం. మన మనసు వేరే వాళ్ళ ఆలోచనలో ఉంటుంది. రెస్ట్ ఎలా తీసుకోవాలా, ఎలా రిలాక్స్ అవ్వాలా, శాంతిగా ఎలా ఉండాలా అలా ఆలోచించాలి. అలా ఆలోచించకుండా మనం ఏం చేస్తాం? పొద్దున్నే టీవీ పెట్టుకుంటాం, దాంట్లో న్యూస్ చూస్తాం, వార్తాపత్రికలు చదువుతాం. దాంట్లో జరిగే నేరాలు, ఘోరాలు, రేపులు, మానభంగాలు, హత్యలు ఇవన్నీ మన బుర్రలోకి ఎక్కించుకుని మనం బీపీలు తెచ్చుకుంటాం. రాజకీయ నాయకులు చేసే కుట్రల మీద కోపడతాం. మనం వాళ్ళ మీద కోపడతాం. మనకేంటి అసలు పని ఏంటి? అసలు వాళ్ళెవరు, మనం ఎవరు? ఈ వయసులో అవి అవసరమా మనకి? వాళ్ళ రాజకీయాలు అవసరమా? బయట వాడెవడో గూండాలు చేసే హత్యలు మనకు అవసరమా? కాదు కదా. మీరు మీ మనవరాళ్ళతో ఆడుకోండి, హాయిగాను. ఆత్మను పట్టించుకోండి, పాజిటివ్గా ఉండడానికి ప్రయత్నించండి, 10 మంది మేలు కోరండి. లేవగానే ఇంటి తోటలో తిరగండి, విరిసిన పూలు కూవని కోయిల కూతలు వినండి, సుప్రభాతం వింటూ సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడా అని ఆయన్ని చూసి దండం పెట్టుకోండి. వెధవ చండాల పనులు మనకెందుకు? బాసింగ్ బట్టలు వేసుకోండి, ధ్యానం చేయండి, ప్రాణాయామం చేయండి. అది లేకుంటే కళ్ళు మూసుకు ఊరగా కూర్చోండి. ఆ ధ్యానం అంటూ అది అయ్యాక ఆధ్యాత్మిక గ్రంథాలు చదవండి. ఒక చాప్టర్ చదవండి చాలు. పోనీ పుస్తకంతో చదవలేకపోతే చాప్టర్ చదవండి చాలు. హాయిగా పిల్లలతో ఆడుకోండి. ఇక మనం చేసే 6వ తప్పు అంటే వృద్ధులు చేసే 6వ తప్పు ధ్యేయం సరిగ్గా లేకపోవటం. రిటైర్ అయ్యాక ఏం చేయాలో దోసలు, కాలం అయ్యో గడిచిపోతుందని ఆరాటం. సంపాదించి పెట్టాలా ఏమిటి, ఇంకా ఎందుకు ఆరాటం, ఏం పీకాలని. ప్రతిరోజు దైవం ఇచ్చిన బహుమతిగా అనుకోండి. 24 గంటలు టీవీ పేపర్ అనుకోకుండా ఒంటరిగా అలమటించక, అశాంతిగా అఘోరించక డైలీ రొటీన్ పాజిటివ్గా ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్నం స్నేహితులతో కలవండి, ఊసులు చెప్పుకోండి. మరి కాసేపు మంచి లైబ్రరీ సేకరించే ఉంటారు కానీ జీవితకాలంలో వాటిని చదువుకోండి. పుస్తకాలని హ్యాబీలు ఉంటే ఏమన్నా పెయింటింగ్, కథలు రాయటం, ఫోటోగ్రఫీ అవి చేసుకోండి హ్యాపీగా. పిల్లల కథలు చెప్పండి, చెట్లకి మీరే నీళ్లు పోయండి చక్కగాను. అసలు మీరే రోగాలతో బాధగా ఉండే రోజులు కదా వృద్ధాప్యంలో. ఇతరులు బాధలు పట్టించుకొని మనసులు బాధ చేసుకోవటం ఎందుకు? మైండ్ బ్లాంక్గా ప్రశాంతంగా నిద్రించే పరిస్థితులు ఉంచుకోండి. ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలన్నీ విన్నారు కదా. తప్పులు సర్దిద్దుకుని ఏర్పాటు చేసుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత హాయిగా ఉంటుందో మా మనసు, శరీరం కూడాను. ఈ చర్చ కొందరికైనా నచ్చితే నాకు సంతోషం. ఉంటాను. నమస్తే. థ్యాంక్ యూ.